జగ్గంపేటలోని పాత పోలీస్ స్టేషన్ స్థలంలో సోమవారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ ఏర్పాట్లను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుచరులు పర్యవేక్షించారు. సంక్రాంతి పండుగను అప్పటి టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అధికారికంగా నిర్వహించింది. అప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు జరపడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సంక్రాంతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పండగగా గుర్తించి 2014 నుంచి 19 వరకు కూడా సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలని ప్రభుత్వ పరంగా చేయాలని నిర్దేశించింది. దానికి ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 12వ తారీఖు అంటే రేపటి రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి సంబరాలని ఇది వీలంత వరకు ఘనంగా చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాం. మరి రేపు మా అధికారులందరూ కూడా ఏ రకంగా సహకరించి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో 13